యోహాను సువార్త 12వ అధ్యాయము 3-6 వచనాలు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరన్నర ఎత్తి తీసుకొని యేసు పాదములకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కాని వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చెను గనుక అలాగు చెప్పెను. యాక్చువల్గా చూసినట్లయితే మత్తయి, మార్కు, లూకు సువార్తలో ఇంత స్పష్టంగా రాయబడదు. శిష్యులు కోప్పడి అని ఉంటది, కానీ యోహాను సువార్తలో మాత్రమే యూదా ఇస్కరియోతు ఇలాగ అన్నాడు అని రాయబడి ఉంది. గమనించారా? ఓన్లీ ఇన్ జాన్ ఇట్ ఇస్ రెఫర్ టు as జూడస్ ఇస్కరియోత్. అక్కడ నుండి స్టార్ట్ అయింది ట్రిగ్గర్ మూమెంట్. కొంతమందికి చేదు విషయం ప్రారంభించబడుతుంది కదా, దిస్ ఇస్ ద పాయింట్. అప్పటికి ఉందేమో, కానీ ఇంకా బయటికి వచ్చేది ఈ పాయింట్ నుండి. ఏంటంటే ఆయన బాధ, ఎందుకు ఇంత. ఈరోజు ఎక్స్ట్రా వ్యాగెంట్ వర్షిప్ నచ్చదంట అపవాదికి. ఎక్స్ట్రా వ్యాగెంట్ గా మీరు పెళ్లిళ్ళు చేసుకున్న బాధ లేదు, ఎక్స్ట్రా విపరీతమైన భారీ ఖర్చులతోటి మీరు ఏది చేసినా బాధ లేదు, మీరు ఏ వాహనం కొన్నా బాధ లేదు, మీరు ఎంత మీ బిడ్డ ఫస్ట్ బర్త్డే అంటే ఎలాగ చేస్తారండి ఒక్కొక్కరు, ఎంత భారీగా, ఎంత ఎక్స్పెన్సివ్, ఎంత ఎక్స్ట్రా వ్యాగెంట్ గా చేస్తుంటారు. కానీ ఇక్కడ అపవాది మనస్సు చూడండి, ఆమె అంత ఎక్స్పెన్సివ్, అంత భారీ విలువైనది ఏసే పాదాల దగ్గర వేసి కన్నీరు విడుస్తూ ఆయన పాదాలని తుడుస్తున్నప్పుడు ఎందుకింత అంటే, ఈయన లెక్కలో చెప్పాలంటే నువ్వు కొంచెం ఇవ్వచ్చు దేవునికి, అంత కాదు. ఏంటంట కొంచెం ఇవ్వు. ఎందుకంత? ఈరోజు మనలో కూడా చాలా మంది ఫర్గెట్ అబౌట్ ద అవుట్ సైడర్స్, అన్యుల గురించి మర్చిపోయింది. విశ్వాసులు, క్రైస్తవులు అని పిలువబడేవారే ఏంటి తెలుసా, ఇంత అవసరమా ఆలయానికి, ఇంత అవసరమా ఈ మీటింగ్, ఇంత అవసరమా, ఇంత ఖర్చు అవసరమా? ఇది ఎవరి కోసం చేస్తున్నామండి? దేవాది దేవుడు, సర్వాధిపతి, సర్వశక్తి కలిగిన దేవుడు, మహిమ కలిగిన రాజు, ఆయనని సేవిస్తున్నప్పుడు కొంచెము కాదు, మన అంతా ఇచ్చేసేయాలంట. హల్లెలూయా. కొంచెం కాదు. అందుకంటే మిమ్మల్ని ఆరాధించేటప్పుడు పూర్ణంగా ఆరాధించమంటాం. ఎందుకు పూర్ణంగా? వై ఫుల్లీ? Because you cannot give only little to Jesus and expect, Lord, accept my worship. That is the difference. కయీన్, ఏబుల్ జీవితంలో కూడా అదే చూస్తాము. కయీను ఏదో కొంచెం మట్టుకి ఇస్తే సరిపోతుంది. ఏబుల్ ఉన్నది దాంట్లో బెస్ట్ ఇద్దాం అనుకున్నాడు. ఎవరిది అంగీకరించబడ్డది? ఏబేల్ది అంగీకరించి. ఈరోజు మనలో కూడా ఈ కొంచెం ఆరాధన చాలే, ఈ కొద్దిగా ప్రార్థన చాలే, ఈ ఒక్క వాక్య భాగం ఈ రోజుకి చాలే, ఈ కొద్దిగా దేవునికి ఇస్తే అది మట్టుకి చాలే అని అంటున్నారా? దేవుడు మెచ్చాడండి. దేవుడు మెచ్చాడు. యూదా ఇస్కరియోతు వంటి మనస్సు అది. ఆయన అన్నాడు, ఎందుకమ్మా ఇంత, ఎందుకు ఆయనకి ఇంత? డజంట్ యు నో? ఆయనకు తెలియదు. ఆయన కళ్ళు ఈ లోక సంబంధమైన దేవత గ్రుడ్డితనం కలగజేసింది యూదా ఇస్కరియోతుకి. ఏంట గ్రుడ్డితనం? ఎందుకు ఇంత అంటే ఆయనకు విలువ లేదండి. సర్వ సృష్టికర్త, ఆయన ముందు ఇది ఒక లెక్కన. అట్లాంటిది లోక సంబంధమైన దేవత గ్రుడ్డితనం కలగజేసి ఇంత అవసరం లేదు. జూడస్ వాంటెడ్ టు గివ్ సంథింగ్ బట్ నాట్ ఎవ్రీథింగ్. కొంచెం ఇస్తాము, అంత కాదు. ఈరోజు కేవలం డబ్బులు కాదండి, కేవలం ఏదో కాదండి, మన ఆరాధన కూడా మొత్తం ఇవ్వాలంట. ఈరోజు చాలా మంది మన జీవితాల్లో కూడా ఈ కొంచెం ఇద్దాము, కొంచెం మనకి పెట్టుకుందాము. మనకందరికీ తెలుసు అన్న సఫేరా వాళ్ళు కొంచెం ఇద్దాం అనుకున్నారు, కొంచెం వారికి పెట్టుకుందాం అనుకున్నారు, కానీ మొత్తానికే పోగొట్టుకున్నారు. జాగ్రత్త. ఈరోజు మీరు ఏదైతే కొంచెము నాకు పెట్టుకుంటాను, కొంచెము దేవునికి ఇస్తాను, నేను కేవలం మెటీరియల్స్ గురించి, డబ్బుల గురించి కాదండి. ఆ బలమైన మీ తలాంతులైన ఈ తలాంతు దేవుడు మీకు ఇచ్చాడు. ఆ తలాంతు ఏం తలాంతు? అది వాక్యం చెప్పడమో, లేకపోతే మ్యూజిక్ వాయించడమో, పాటలు పాడటమో, లేకపోతే ఏదో రైటింగో, వాట్ ఎవర్ గిఫ్ట్. మీరేమనుకుంటారు? కొంచెము నేను దేవునికి వాడతా, కొంచెము లోకం కోసం వాడతా, సెక్యులర్ వరల్డ్, కొంచెం దానికోసం వాడతా, కొంచెం దేవుని కోసం వాడతా, కొంచెం నా కోసం, నా లాభం కోసం పెట్టుకుంటా, కొంచెం నో నో నో. గాడ్ వాంట్స్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ డోంట్ గివ్ ఎవ్రీథింగ్ టు జీసస్, యూ విల్ ఎండ్ అప్ లూజింగ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. యూదా ఇస్కరియోతు జీవితం నుండి మనం నేర్చుకోగలిగింది ఏంటిదంటే, ఆయన ఏమనుకున్నాడు తెలుసా అండి? ఆరాధన వ్యర్థం అనుకున్నాడు. ఏంటది? ఆరాధన వ్యర్థం అనుకున్నాడు. ఇప్పుడే మీలో కొంతమంది హల్లెలూయా అని బిగ్గరగా చెప్తున్నారు, ఇంకొంతమంది చాలా డీసెంట్ గా, డిగ్నిఫైడ్ గా, వీళ్ళకి ఏమైనా పిచ్చెక్కిందా, అట్లా చెప్తే వీళ్ళు ఇలాగా అరవాలా అని ఎంతో మంది మీలో అనుకున్నారు. ఇప్పుడే మీరు అనుకుంటున్నారు, అయ్యో నా గురించి చెప్తున్నారని కదా. జాగ్రత్తగా ఉండండి. ఆరాధన ఎప్పుడు కూడా వ్యర్థంగా పోదు. ఆమెన్.
ఆరాధన వ్యర్థం కాదు. ఇంతసేపు ఆరాధించడం నాకు కాలనొప్పి వస్తుంది. మనం ముఖ్యంగా మన లార్డ్స్ చర్చ్లో మనం ఎక్కువ సమయము ఆరాధనకి కేటాయిస్తాం, అవునా కాదండి? ఎందుకు కేటాయిస్తామంటే ఇక్కడున్న అట్మాస్ఫియర్, వాతావరణము మారాలి, బండ హృదయాలు పగలగొట్టబడ్డాలి. ఎంత బండ హృదయాలు అలాగనే వచ్చి అలాగే ఒక మాట ఒక పాట పాడి మళ్ళా అలాగ కూర్చొని వెళ్ళిపోతే వారి హృదయం పగులుతుందా? లేదా? పగలదు. వారి బండ హృదయం పగలాలంటే ఎప్పుడైతే మనము నోరారా మనసారా విప్పి ఆయనను ఆరాధిస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒప్పుకోలు, కన్విక్షన్ దయచేసి అప్పుడు మనల్ని, మన హృదయాన్ని తెరుస్తాడంట వాక్యానికి. ఆయన వాక్యం వినటానికి ఇట్ విల్ అబ్జార్బ్ సూన్. అట్లాంటి పరిస్థితిలో ఇంత సమయం అవసరమా ఆరాధనకి? ఇంతసేపు నిలబెట్టడం అవసరమా? ఇన్నిసార్లు హల్లెలూయా జపించడం అవసరమా అని మాటలు వస్తున్నాయా? యూదా ఇస్కరియోతు ఆత్మ జాగ్రత్త. యూదా ఇస్కరియోతు ఆత్మ ఏమంటది? ఆరాధన వ్యర్థము. ఆ స్త్రీ అంత ఉన్నతమైన రీతిగా అత్తరు పగలగొట్టింది, అత్తరు బుడ్డి పగలగొట్టిందని చూస్తున్నాడు, కానీ తను చేసేది వర్షిప్. షీ ఈస్ వర్షిపింగ్ హర్ సేవియర్. ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసు దగ్గర కన్నీళ్లు విడుస్తూ ఆయన పాదాన్ని తుడుస్తున్నప్పుడు వాట్ షీఈస్ డూయింగ్? వాట్ ఈస్ షీ డూయింగ్? షీఈస్ వర్షిపింగ్. మనం కూడా కన్నీరు విడుస్తూ విలువైనది, మన జీవితంలో విలువైనది అన్నిటికంటే ఏంటి తెలుసా అండి? మన సమయం. ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా చెప్తారా? ఆ సమయము దేవుని సన్నిధిలో గడుపుతున్నారంటే, ఆ సమయంలో కన్నీరు విడుస్తూ ఆయన పాదాలు తడుపుతున్నారంటే, ఆ సమయంలో మనం అంతా కూడా మన నోరు విప్పి ఆయనను ఆరాధిస్తున్నామంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ యూ కెన్ గివ్ టు జీసస్. హల్లెలూయా. ఇఫ్ యూ కెన్ గివ్ యువర్ టైమ్ టు జీసస్, సీ హౌ గాడ్ విల్ ఆనర్ యూ. హల్లెలూయా. మొదటిగా సమయం ఇవ్వకపోతే మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఎన్ని పాటలు పాడినా వ్యర్థమే. గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ యువర్ టైం.